అరే జశ్వంతు, వినాయక చవితి వస్తుంది కదరా, మన ఇల్లుని వినాయకుని విగ్రహం పెట్టాలి కదరా. మరి అవునరా, పెట్టాలిగా మరి. మరి పెట్టాలి అంటే చందా వసూలు చేసుకోవాలి కదరా బాబు. అవును కదా, చందా వసూలు చేయాలి. పద చేసేద్దాం. సరే పదరా చేసేద్దాం. నువ్వు, నేను, మా అక్క, మీ చెల్లి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి వెళ్దాం పదరా. సరేరా, నేను మా అమ్మతో చెప్పొస్తాను మేము గణేష్ చందా కోసం వెళ్తున్నామని. అలాగే లేరా, చెప్పి బేగొచ్చేరా. నేను ఈలోపు మా అక్కలు కూడా చెబుతాను ఒక మాట. వాళ్ళు వచ్చారనుకో అందరం కలిసి వెళ్ళి వచ్చేయచ్చు. అక్క, వినాయక చవితి వస్తుంది కదా, మన వీధిలో వినాయకుని విగ్రహం పెట్టాలంటే మరి చందా వసూలు చేయాలి కదక్క. నేను జశ్వంత్ గారు మాట్లాడుకున్నాము, మనందరం కలిసి చందా వసూలు చేయడానికి వెళ్దామని. మీరు వస్తారా అక్క? వస్తారా తమ్ముడు, అందరం కలిసే వెళ్దాం. పదండి అక్క, మళ్ళీ లేట్ అయిపోద్ది, తొందరగా వెళ్ళొచ్చేద్దాం. అవును జశ్వంత్ ఏడ్రా? ఇదిగో అక్క, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు, వచ్చేస్తా ఉంటాడు. అదిగో వచ్చేసాడు. పదండి అందరం కలిసి చందా వసూలు చేద్దాం. పదండి పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అరే, ముందుగా కూరగాయలు కొట్ట ఆంటీ దగ్గరికి వెళ్దాం. అక్కడ వసూలు చేశాక ఇంక మన కాలనీలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చందా వసూలు చేసుకుందాం. ఆంటీ, గణేష్ చందా ఆంటీ, మన వీధిలో చేసే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి ఆంటీ. ఇప్పుడా? నేను ఇప్పుడే దుకాణం తీసానురా, కొంచెం సేపు అయిన తర్వాత ఇస్తాను. ఆంటీ అలా కాదా ఆంటీ, ముందుగా గణేష్ చందా కోసం మీ దగ్గరికే వచ్చాము, మీరు ఇవ్వకపోతే ఎలా? సరే పిల్లలు ఉండండి, దేవుడికి అంటున్నారు, ఒక్క నిమిషం. సరే ఆంటీ. ఇవిగో పిల్లలు, నా వంతు చందా 100 రూపాయలు. థ్యాంక్ యూ ఆంటీ. మీరు మన ఇల్లు జరిగే గణేష్ ఉత్సవాలకు తప్పకుండా రావాలి మరి. సరే పిల్లలు, తప్పకుండా వస్తాను. పదండ్రా, పక్క కొట్టుకు వెళ్దాం. అంకుల్, అంకుల్, గణేష్ చందా అంకుల్, మన వీధిలో చేసే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి అంకుల్. ఇదిగోరా, నా వంతు చందా 100 రూపాయలు. థ్యాంక్ యూ అంకుల్. మన వీధిలో జరిగే గణేష్ ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలి. సరే పిల్లలు, వస్తాను. పదండ్రా, మీరే ఇంటికి వెళ్దాం. ఆంటీ, ఆంటీ, గణేష్ చందా ఆంటీ, మన వీధిలో చేసే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి ఆంటీ. చందా కోసం పిల్లలందరూ భలే సరదాగా బయలుదేరారా, ఉండండి ఇప్పుడే వస్తాను. ఇదిగోరా, మా వంతు చందా 216 రూపాయలు. థ్యాంక్ యూ ఆంటీ, మన వీధిలో జరిగే ఉత్సవాలకి తప్పకుండా రావాలి మరి. అలాగే రా, తప్పకుండా వస్తాను. మన వీధిలో వినాయకుని ఉత్సవాలకి మేము రాకపోతే ఎలా? సరే ఆంటీ, పక్కింటికి వెళ్దాం పదండ్రా. అంకుల్, అంకుల్, గణేష్ చందా అంకుల్, మన వీధిలో జరిగే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి. అలాగే పిల్లలు, నా వంతు చందా 116. థ్యాంక్ యూ అంకుల్, మన వీధిలో జరిగే ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలి. ఆంటీ, ఆంటీ, గణేష్ చందా ఆంటీ, మన వీధిలో చేసే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి ఆంటీ. అదే పిల్లలు, ఇదిగో నా వంతు చందా 216. థ్యాంక్ యూ ఆంటీ, మీరు మన వీధిలో జరిగే ఉత్సవాలకు తప్పకుండా రావాలి. పదండ్రా, పక్కన ఇంటికి వెళ్దాం. అంకుల్, అంకుల్, గణేష్ చందా అంకుల్, మన వీధిలో చేసే ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి. ఇదిగోరా, మా వంతు చందా 216. థ్యాంక్ యూ అంకుల్, మన వీధిలో జరిగే ఉత్సవాలకు మీరు రావడమే కాదు, వచ్చి అన్నిటిలో సహాయం చేయాలి. సరే పిల్లలు, తప్పకుండా వస్తాము. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా. ఆంటీ, ఆంటీ, గణేష్ చందా ఆంటీ, మన వీధిలో చేసే గణేష్ ఉత్సవాలకు మీ వంతు చందా ఇవ్వండి ఆంటీ. అలాగే పిల్లలు, ఉండండి ఇప్పుడే వస్తాను. ఇదిగో మా వంతు చందా 1116. థ్యాంక్ యూ ఆంటీ.
ఆంటీ మన వీధిలో జరిగే ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలి. అంటే 1000 రూపాయలు చిల్లర లేదు. మీరు మన వీధిలో జరిగే గణేష్ ఉత్సవాలకు వచ్చినప్పుడు మిగతా డబ్బులు ఇచ్చేస్తాం. మరేం పర్వాలేదు పిల్లలు, నేను గుడి దగ్గరకు వచ్చినప్పుడు తీసుకుంటాను. అన్నట్టు ఆంటీ, మీ నుంచి మాకొక హెల్ప్ కావాలా ఆంటీ? ఏంటి చెప్పండి పిల్లలు అది? మరి ఏం లేదు ఆంటీ గారు, వినాయకుడిని తయారు చేయడానికి మట్టి కావాలంటే చెరువు దగ్గరకు వెళ్ళాలి. మీ ట్రాక్టర్ను ఒకసారి పంపిస్తే ట్రాక్టర్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి మట్టి తీసుకుని వచ్చేస్తాం. అలానే వినాయకుడి నిమజ్జనానికి కూడా ట్రాక్టర్ అవసరం అవుతుంది ఆంటీ. ఈ 2 కార్యక్రమాలకి మీరు కనుక ట్రాక్టర్ ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పిల్లలు, తప్పకుండా. మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. సరే పదండ్రా వెళ్దాం. గణేష్ చందా మొత్తం ఎంత వచ్చిందో చూద్దాం. చూసి లెక్క పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం ఏమేం కొనాలి, ఎక్కడ తెచ్చుకోవాలి అనేది ప్లాన్ చేసుకుందాం. సరే పదనరా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డబ్బాని ఓపెన్ చేద్దాం. ముందైతే డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దాం. మనం ఎవరైతే ఇంటికి వెళ్ళామో వాళ్ళందరూ కూడా గణేష్ చందాలు బాగా ఇచ్చారా. ఈసారి గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలి. అవును రోయ్, చాలా ఘనంగా చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎంతసేపు తెస్తావురా బాబు, తొందరగా తీరా బాబు, లేట్ అయిపోతుంది. తీస్తానుండ్రా, సరిగ్గా తీయకపోతే చిరిగిపోతాయి, అందుకే నెమ్మదిగా తీస్తున్నాను. కంగారు ఎందుకు? మొత్తం వచ్చేసినాయి కదా, ఇంకా లెక్క పెట్టు. జాగ్రత్తగా లెక్క పెట్టు రోయ్, ఎక్కడా మిస్ చేయొద్దు. అలాగే లేరా, నువ్వు ఉండు, ముందు కంగారు పెట్టుకు నన్ను. మొత్తం అయితే మనకి 3000 వచ్చినట్టు. అందులో 1000 ఆంటీ గారికి ఇవ్వాలి కాబట్టి మన దగ్గర ఇంకా 2000 ఉన్నట్టు. ఈ 2000తో మనం గణేష్ ఉత్సవాల్ని చేసుకుందాం. సరే జశ్వంతు, రేపు ఆంటీ గారిని అడిగి ట్రాక్టర్ని తీసుకుని చెరువు దగ్గరకు వెళ్దాం. వెళ్ళి మట్టిని తెచ్చేసుకుందాం. అలాగే మహి. అరే మహి, మహి, ఆంటీ వాళ్ళని ఒకసారి ట్రాక్టర్ పంపమని అడుగుదాంరా. మనం చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకురావాలి కదా, ఏమంటావు? సరే జషు, అలాగే అడుగుదాంరా. మహి, నేను అడిగాను, ఆంటీ డ్రైవర్ లేడు, రాగానే పంపుతాను అని అన్నారు. సరేరా, మనం కాసేపు వెయిట్ చేద్దాం. అది కూడా ట్రాక్టర్ వచ్చింది, పద వెళ్దాం. పదండి. అరే, మన కూరగాయల షాప్ అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ కూడా వస్తానన్నారా మనతో పాటు. ఒక పని చేయండి, నువ్వు అంకుల్ కలిపి ట్రాక్టర్ మీద వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను, సరేనా? సరే అయితే అన్న, పదండి అన్న. మనం ఇలానే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుందాం. సరే బాబు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్నా, ఇక్కడ ఆపేయండి. అంకుల్ ముందు మీరు దిగండి, తర్వాత నేను దిగుతాను. ఈ జశ్వంత్ గారు ఎక్కడ? ఈ జశ్వంత్ ఎక్కడ కనబడట్లేదు. వీడికి ముందే చెప్పాను, మట్టి బాగున్న చోట చెప్పరా, అక్కడే తీసుకుని వెళ్దామని. ఇక్కడే ఉన్నానురా, నేను ఆల్రెడీ చూసి పెట్టాను. మీరు కరెక్ట్గా ఎక్కడైతే ట్రాక్టర్ ఆపారో అక్కడే మంచి మట్టి ఉంది, అక్కడే తీసుకుని వెళ్దాం, పదండి. కావాలంటే రారా, నీకు ఒకసారి చూపిస్తాను. సరే పాదరా, వెళ్దాం.
ఇదిగోరా చూసావా, మట్టి చాలా బాగుంది. ఇక్కడైతే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ తీసుకుని వెళ్ళిపోదాం. సరేరా అయితే ఉండు, అంకుల్కి చెప్తాను ట్రాక్టర్ని ఇక్కడికి తీసుకురమ్మని. అన్నా అన్నా, ట్రాక్టర్ని ఇక్కడికి తీసుకురండి అన్న. స్లోగా రండి, డౌన్లో ఉంది. స్లోగా రండి, అంతే అంతే అంతే, కొంచెం స్టాప్ అన్న, ఆపేయండి. ఇంకా అక్కడ పెట్టేసి ఉండండి, మేము మట్టి తీసుకుంటాం. ఒరే జషు, ఆ బేషన్ ఇలాగ అందుకోరా, కొంచెం కొంచెంగా మట్టి తీసుకుని వేసేద్దాం. ఇంకొక గిన్నెకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సరిపోతుందిరా మట్టి. అంకుల్, మీ ట్రాక్టర్ నెమ్మదిగా పైకి తీసుకుపోదండి, మేము అక్కడికి వచ్చి ఎక్కుతాం. సరే బాబు. రైట్ 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 రైట్, స్లోగా వెళ్ళండి అంకుల్. రైట్ రైట్ రైట్. సరే అయితే నేను కూరగాయల షాప్ అంకుల్ ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. నువ్వు వెనకాల సైకిల్ మీద వచ్చేస్తావుగా మరి. అలాగే లేరా, నేను సైకిల్ మీద వస్తాను, మీరు బయలుదేరండి. సరే అయితే. మహారాజుకి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. అంకుల్, ఇక్కడ ఆపేయండి ట్రాక్టర్ని. సరే బాబు. అరే మహి, ఎలాగైతే మట్టిని కూడా తీసుకువచ్చేస్తాం. ఇప్పుడు ఈ మట్టితో వినాయకుడిని చేయడమే ఆలస్యం. అవును రాజశ్వంతు, ఇంకా వినాయకుడి ప్రతిమను చేయడమే ఆలస్యం. రేపు వినాయకుడిని ప్రతిమను చేసుకుని మనం వినాయక చవితి రోజున పూజలు మొదలు పెట్టుకుందాం. అన్న, మీరు మట్టిని ఇక్కడ వేసేసి ఇంకా మీరు బయలుదేరండి అన్న, మీకు ఆలస్యం అవుతుంది. సరే బాబు, అయితే నేను వెళ్ళొస్తా మరి. అలాగే అన్న, థ్యాంక్ యూ అన్న.